ఫ్రెండ్స్ ఈరోజు మనం 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ రివిజన్ చేద్దాం. క్విక్ రివిజన్. దగ్గర 2 బుక్స్ ఉన్నాయి. ఇది లేటెస్ట్ బుక్ కాదు, ఇది అప్డేటెడ్ బుక్. దీన్ని సింగిడి 2 అంటారు. సింగిడి 1 అంటే 9th క్లాస్, సింగిడి 2 10th క్లాస్. ఫస్ట్ లెసన్ దానశీలము. దానశీలం రచయిత బమ్మెర పోతన. ఇతివృత్తం దానగుణం. ఇది ఇంపార్టెంట్. ప్రక్రియ ప్రాచీన పద్యం పురాణం. దానశీలం రచయిత బమ్మెర పోతన. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతనకి బిరుదు ఏంటిదంటే సహజ పండితుడు. పోతన భాగవత పురాణాన్ని శ్రీరామ్కి అంకితపిచ్చాడు. మళ్ళీ పోతన రచనలు ఏంటి అంటే వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం, ప్రహ్లాద చరిత్ర, గజేంజ మోక్షం, రుక్మిణి కళ్యాణం, ఇవన్నీ పోతన రచనలు. పోతన రచన శైలి ఎట్లుంటాయంటే మధుర భక్తి తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి. మళ్ళీ పోతన ప్రత్యేకత ఏంటంటే పండిత పామర జనరంజకంగా రాయడం పోతన యొక్క ప్రత్యేకత. ఇతను 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇందులో ఇంపార్టెంట్ పద్యము స్టార్ మార్క్ ఉన్నది. మనము భావం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కులమున్ రాజమున్. ఫస్ట్ లెసన్ ఫస్ట్ స్టార్ మార్క్ ఉన్న పద్యం యొక్క భావం ఏంటంటే ఇది ఇంపార్టెంట్. పద్యం యొక్క ప్రతిపదార్థం భావం అడుగుతారు. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 ముల్లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతన్ని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని వామనుని పంపించు. ఇది ఇంపార్టెంట్ భావం. నెక్స్ట్ మనం పదజాలం చూసుకుందాం. పలికి లేదనుట. పలికి లేదనుట అంటే మాట ఇచ్చి తప్పుట. ఈ సొంత వాక్యాల్లో రాయాలి. పలికి లేదనుట అంటే మాట ఇచ్చి తప్పుట. ఏదైనా మనము మా మమ్మీ నాకు మనీ ఇస్తా అని మాట ఇచ్చి తప్పింది అలా. కురుచగుట. కురుచగుట అంటే పొట్టి అగుట. కురుచగున్నాడు అంటారు కదా, కురుచగుట, పొట్టిగగుట. మా ఫ్రెండ్ కురుచగున్నాడు అట్లా. చేతులొగ్గు అంటే ప్రార్థించు. నేను దేవునికి చేతులొగ్గి మొక్కుతాను అంటే ప్రార్థిస్తాను. క్రింది పదాలకు వ్యుత్పత్తార్థాలు రాయండి. అంటే వ్యుత్పత్తార్థాలు అంటే నిగూఢమైన అర్థం. నీరజభవుడు. నీరజభవుడు అంటే ఎవరు? విష్ణువు నాభి నుండి పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు 3 అడుగులచే ముల్లోకాలు కొలినది విష్ణువు. కింది వాక్యాలు గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి. అంటే పర్యాయ పదాలలాగా రాయాలి. ఇక్కడ జలముకు గీత గీసి ఉంది కదా. జలము అంటే నీరు, వారి, సలిలం. ఇక్కడనేమో యశః అని ఉంది కదా, దీనికి యశః అంటే కీర్తి, ఖ్యాతి, పేరు. ప్రకృతి వికృతులు చూద్దాం. శ్రీ సిరి, విష్ణువు వెన్నుడు, ధర్మం దమ్మం, బ్రహ్మ బొమ్మ. నానార్థాలు. కులము వంశం, శరీరం. క్షేత్రం పుణ్యస్థలం, భూమి. హరి విష్ణువు, కోతి. చిత్రము ఆశ్చర్యము, చిత్తరువు. నెక్స్ట్ సంధి పదాలను గుర్తించి వాటిని విడదీయండి. అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతం. అతి ఈ ప్లస్ అద్భుతం యనాదశ సంధి. గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి గుణసంధి. అభ్యగతులు అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు యనాదేశ సంధి. వదనోత్తముడు వదన్యోత్తముడు, వదన్య ప్లస్ ఉత్తముడు, వదన్యోత్తముడు గుణసంధి. అన్వాయుధాలు అను ప్లస్ ఆయుధాలు, అన్వాయుధాలు యనాదేశ సంధి. జీవధనములు ఇదేంటి విగ్రహ వాక్యాలు. విగ్రహ వాక్యాలు ఇంపార్టెంట్, మళ్ళీ ఈజీ కూడా. జీవధనములు జీవమును ధనమును 2 వర్డ్స్ వచ్చినాయి, ద్వంద్వ సమాసం. 3 అడుగులు 3 సంఖ్య గల అడుగులు, ద్విగు. దశ దిక్కులు 10 సంఖ్య గల దిక్కులు, 10 నెంబర్ వచ్చింది కాబట్టి దిగు. 3 నెంబర్ ఉంది కాబట్టి ద్విగు సమాసం. భూత ప్రేతములు భూతమును ప్రేతమును.
ద్వంద్వ సమాసం. ఘన విభజన. ఘన విభజన కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి కూడా మార్క్స్ ఉంటాయి 10th క్లాస్లో. తెలంగాణమున గడ్డి పోచయును సంధి చేయున్ కృపానము రా. తే తే అంటే లఘువు, లఘువు. గా దీర్ఘం ఉంది, గురువు. నా ఇక్కడ ఒత్త అనేది ముందరికి వస్తుంది కాబట్టి గురువు. ము లఘువు, నా లఘువు. గా డీకి డా వస్తుంది కాబట్టి ఫ్రంట్కి వస్తుంది. గా గురువు, లఘువు, గురువు, గురువు. ఇలా మనం విభజించుకున్నాం కదా. ఘన విభజన చేసుకున్నాక యమతర రాజబానస వేసుకొని మనం ఏ వస్తుందో చూడాలి. ఏ ఘన విభజన వస్తుందో. యమతర రాజమానస. లఘువు, లఘువు, గురువు. లఘువు, 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 గురువు. సా ఇక్కడ ఏంటి? సా. గురువు, లఘువు, లఘువు. గురువు, లఘువు, లఘువు. బ బ. స బ అంటే సబరణమయవ వచ్చింది. సబరణమయవ అంటే మత్తేబం. ఘన విభజన చేసి ఏ గణాలు వస్తే వాటికి తీస్తే మత్తేబం వచ్చింది. త్రిక సంధి ఇంపార్టెంట్. అచ్చోటు, ఆ ప్లస్ చోటు. ఇవ్విధము, ఈ ప్లస్ విధము. ఎక్కాలము, ఏ ప్లస్ కాలము. ఇట్లా ఇస్తాడు. ఏ ప్లస్ కాలము ఏ సంధి, త్రిక సంధి. పై పదాలు పూర్వ పదాల్లో ఆ ఈ ఏలు ఉన్నాయి. ఆ ఈ ఏలను ఏమంటారు? త్రికము అని పేరు. ఆ ఈ ఏలను త్రికము అని పేరు. ఈ త్రికము మీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది. ఫస్ట్ లెసన్ కంప్లీటెడ్. ఇవన్నీ త్రిక సంధి. ఆ ప్లస్ చోటు, అచ్చోటు. ఈ ప్లస్ విధము, ఈ విధము. ఏ ప్లస్ కాలము, ఎక్కాలము. ఓకేనా. సెకండ్ లెసన్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. దీని రచయిత డాక్టర్ సామల సదాశివ. సామల సదాశివరావు. కవి పరిచయం చేద్దాం. డాక్టర్ సామల సదాశివ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలం తెనుగుపల్లిలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్ల, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఆయన పండితుడు. ఉర్దూ, పార్సీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఈయన వాటిలో పండితుడు, మళ్ళీ ఈ భాషలలోకి అనువాదం చేశాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారాలు, స్వరాలయాలు గ్రంథంలోకి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్తో సత్కరించారు. సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులుగా గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనలో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేట్లు ఉంటుంది. ఎవరిది? సామల సదాశివ. నెక్స్ట్ లెసన్. సెకండ్ లెసన్లోని బిట్స్ చూద్దాం. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చిండు. పేరాగ్రాఫ్ క్వశ్చన్స్. కాస్ అనే ఉర్దూ పదానికి అర్థం ఏంటి? కాస్ అంటే ప్రత్యేకమైనది. కాస్ అంటే ప్రత్యేకమైనది. సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు? సామాన్య ప్రజలను ఆమ్ అంటే సామాన్యం, ఆవాం అంటే సామాన్య ప్రజలు, ఆవాం. నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కింద గీసిన పదానికి సమానార్థం. ప్రత్యేక వ్యక్తులు ఖవాస్. పై కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు? ప్రజల భాష. నెక్స్ట్ పదజాలం. సొంత వాక్యాలు రాయండి. యాది చేసుకును అంటే గుర్తు చేసుకోవడం. నా చిన్ననాటి స్నేహితులను సంగతులు యాద్ చేసుకుని బాగా నవ్వుకుంటాం. పసందు ఇష్టం. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అలా రాయడం. రమ్యం అందం, మనోహరం. ఆమె చాలా రమ్యంగా ఉంది. క్షేత్రం స్థలం, చోటు. పుణ్యక్షేత్రాలు అంటాం కదా, పుణ్యస్థలాలు. నేను కేదార్నాథ్ పుణ్యస్థలాన్ని దర్శించాను. అట్లా నానార్థాలు రాయండి. కవి. కవి అంటే నానార్థాలు. శుక్రుడు, నీటికాకి, కావ్యం రాసినవాడు. క్షేత్రం పుణ్యస్థలం, భార్య, వరిమడి.
పర్యాపదాలు ఇల్లు, గృహం, సదనం, గేహం. పొగడ్త, స్తోత్రం, ప్రశంస. ప్రకృతి వికృతులు రాయాలి. భాష, భాష. కవిత, కైత. కథ, కథ. ఇంతి, శ్రీ. వ్యుత్పత్తార్థాలు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించినవాడు గురువు. భాషించబడినది భాష. కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి. సామాన్య వాక్యాలుగా అంటే నార్మల్. తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలో పండితుడు. తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు. తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. అలా ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరు. ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో మాట్లాడే భాష వేరు. ఇలా సామాన్య వాక్యాలుగా రాయాలి. నెక్స్ట్ కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. ఇది ఎలా రాయాలంటే తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ మనం వాటిని భద్రపరచుకోవడం లేదు అని రాయాలి. నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉంటారు. నల్గొండ జిల్లా కథకులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రిక విలేకరులు ఉన్నారు. ఇదంతా ఒకటే సెంటెన్స్లో ఎలా రాయాలంటే నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులు, విలేకరులు, పత్రిక విలేకరులు ఉన్నారు. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. ఇలా రాయాలి. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి. అంబాటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబాటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. అంబాటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు మరియు అచ్చు వేయించాడు. అట్లా. గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు. గడియారం రామకృష్ణ మంచి పాండిత్యం సంపాదించాడు మరియు సన్మానాలు పొందాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు మరియు నాటకాన్ని ప్రచురించాడు. నెక్స్ట్ రుగాగమ సంధి. రుగాగమ సంధి అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ర్ అనే వర్డ్ అదనంగా రావడం. ఇట్లా ర్ అనేది అదనంగా రావడాన్ని రుగాగమ అంటాము. ఇక్కడ ఏముంది? పేదరాలు, బీదరాలు, బాలింతరాలు ఉంది కదా. పేద ఆ ప్లస్ ఆలు, పేద ఆ ప్లస్ ఆలు, పేదరాలు, రా అనేది అదనంగా వచ్చింది. బీద ఆ ప్లస్ ఆలు, బీదరాలు. ఇలా ఇక్కడ ముద్దరాలు, ముద్ద ఆ ప్లస్ ఆలు, ముద్దరాలు. జావరాలు, జావ ప్లస్ ఆలు, జావరాలు. మనుమరాలు, మనుమ ఆ ప్లస్ రాలు, మనుమరాలు. కోమరాలు, కోమ ప్లస్ ఆలు, కోమరాలు. ర్ అనేది అదనంగా వచ్చి చేరుతుంది అంతే. గుణవంత ప్లస్ ఆలు, గుణవంతురాలు. బుద్ధిమంత ప్లస్ ఆలు, బుద్ధిమంతురాలు. శ్రీమంత ప్లస్ ఆలు, శ్రీమంతురాలు. అంతే ఫ్రెండ్స్. మనం థర్డ్ లెసన్ చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో.